పాడిని పంటకి ఎంతైతే ప్రాధాన్యత ఉందో పాడికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ మరి కేంద్ర ప్రభుత్వం పశుపోషకులకు అనేక ఆర్థిక చేయూతనిస్తూ వారికి పశువులకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తూ వారికి ఆర్థిక చేయూతనిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం ద్వారా పాడి రైతులకు ఎలాంటి సేవలు అందుతున్నాయి, అదేవిధంగా పశుపోషకులకు ఇతరత్ర ఏ ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి అనుమలవీడు పశు వైద్యులు డాక్టర్ వివి సాయి చక్రవర్తి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా రైతు సోదరులకు ఈ ప్రాయోజిత కార్యక్రమం ద్వారా ఏ ఏ సేవలు అందిస్తున్నారో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఆకాశవాణి మార్కాపురం కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం అండి. సార్ డాక్టర్ గారు, మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పశుపోషకులకు చాలా వరకు కూడా ఆర్థిక చేయూతనివ్వాలి, పశు సంపదను అభివృద్ధి చేయాలి, నాణ్యమైన జాతిని ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంలో భాగంగా చాలా వరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఎన్ఎల్ఎం స్కీమ్ అనేటువంటి ఒక స్కీమ్ను ప్రవేశపెట్టి దాని ద్వారా కూడా చాలా వరకు కూడా మరి చేయూతనిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ ఎన్ఎల్ఎం స్కీమ్లో ఏమేమి ఉంటాయి, కొత్తగా మరి గతంలో ఉన్నటువంటి దానికి ఇప్పుడు అమలు చేసే ఎన్ఎల్ఎం స్కీమ్లో ఏ ఏ మార్పులు సవరించారు, విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటారు? ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ అన్నది 2014-15 సంవత్సరంలో మొదలుపెట్టిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో దీన్ని పూర్తిగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఈ 2021-22లో పెట్టుకున్న లబ్ధిదారులు అంటే పలానా యూనిట్ పలానా లబ్ధిదారులు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుపోయే వాళ్ళకి కొన్ని నిబంధనలు సవరించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇవి ఏ రకంగా సవరించారు అంటే, మొదట గతంలో సబ్సిడీ అంటే మనకి ప్రభుత్వం ఇచ్చే డబ్బు, మిగతాది బ్యాంకు లోన్ ద్వారా తీసుకుంటాం. ఆ సబ్సిడీ 50% ఉంటుంది. ఆ 50%ని 2 విడతల్లో ఇవ్వడం జరుగుతుంది. 50%ని అంటే 50% ఆఫ్ ద సబ్సిడీని మొదట సగం తర్వాత సగంగా 2 భాగాలుగా ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఎట్లా ఇచ్చేవాళ్ళంటే, ఈ అప్లై చేసుకున్న వెంటనే బ్యాంకు లోన్ శాంక్షన్ అయిన మరుక్షణం ముందు సబ్సిడీ రిలీజ్ చేసి తర్వాత బ్యాంకు లోన్ మొత్తాన్ని తీసుకొని ఆ రెండింటిని వినియోగంతో పెట్టుకొని మనం లబ్ధిదారులతో షెడ్లు కానీ లేదంటే ఆ యూనిట్కి సంబంధించిన ఏవైనా పరికరాలు కానీ నిర్మించుకోవడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం సవరించిన నిబంధనల మేరకు ఈ సబ్సిడీ 50% అంటే మొదటి విడత ఏదైతే ఉందో అది మొదటే శాంక్షన్ కాదు. ఇప్పుడు మనం ఎంతైతే లోన్ పెట్టుకుంటున్నామో దాంట్లో 25% అంటే ఇప్పుడు మనం ఒక 50 లక్షల రూపాయల లోన్కి వెళ్తే 12.5 లక్షల రూపాయల లోన్ తీసుకొని ఆ 12.5 లక్షల లోన్ వినియోగంలో పెట్టి ఆ వినియోగంలో పెట్టిన దానికి సంబంధించిన బిల్లులు మనం బ్యాంకుకి ఇచ్చి ఆ బ్యాంకు సైట్ ద్వారా ఆ కేంద్ర ప్రభుత్వ సైట్లో అప్లోడ్ చేసిన తరువాతనే మనకి మొదటి విడత సబ్సిడీ అంటే మొదటి 50% సబ్సిడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది పశుపోషకులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది. అంటే ఇప్పుడు ఈ నిబంధనని ఎందుకు మేము మీకు వివరంగా చెప్తున్నామంటే, గతంలో ముందు పడింది కదా సార్, అది పడలేదు సార్, ఇంకా అందుకే మేము స్టార్ట్ చేయలేదు సార్ అనే అపోహని దూరంగా చేయడం కోసం ముందు మీకు సబ్సిడీ పడడం అనేది జరగదు. ముందు మీరు లోన్ తీసుకొని ఆ లోన్ తీసుకున్న దాన్ని మీరు వినియోగంలో పెట్టి వినియోగంలో పెట్టిన దానికి సంబంధించిన బిల్లులు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ బ్యాంకర్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మేము ప్రొడ్యూస్ చేసాం సార్, మీరు ఈ స్టాండర్డ్ ఫార్మాట్ నెంబర్ 4ని ఆ సైట్లో అప్లోడ్ చేస్తే మాకు సబ్సిడీ పడుతుంది సార్ అని వాళ్ళకి తెలియజేసి తద్వారా అప్లోడ్ చేయించుకున్న పిదపనే మీకు ఆ సబ్సిడీ పడడం అయితే జరుగుతుంది. సార్, మరి ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ అనేది చాలా వరకు కూడా అన్ని రకాల జంతువులకు వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ స్కీమ్స్ గురించి మరి పశుపోషకులకైతేనేమి, కోళ్ళ ఫారం, పందుల ఫారం పెట్టినటువంటి రైతులకైతేనేమి ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? మరి సవివరంగా రైతులకు తెలియజేయండి సార్. ఈ ఎన్ఎల్ఎం స్కీమ్లో గొర్రెలు లేదా మేకల పెంపకం, పందులు మరియు గడ్డి, అంటే ఇప్పుడు మనం గడ్డి పెంచుతాం, గడ్డి పెంచిన తర్వాత దాన్ని సైలేజ్ మేకింగ్ కానీ పాత్ర గడ్డి అంటాం లేదా మాగుడు గడ్డి అంటాం, సైలేజ్ మేకింగ్ కానీ హే మేకింగ్ కానీ ఇట్లాంటి రకరకాల యూనిట్లు చేయడం, వీటికి సంబంధించిన వాటికి సబ్సిడీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
మొదట గొర్రెలు లేదా మేకల పెంపకంలోకి వచ్చేసరికి గతంలో ఒకే ఒక యూనిట్ అంటే పెద్ద యూనిట్ ₹1,00,00,000 యూనిట్ 50 లక్షల సబ్సిడీ 50 లక్షల బ్యాంకు లోన్తో 500 + 25 గొర్రెలు అనే యూనిట్ సైజుతో ఇవ్వడం అయితే జరిగింది. కానీ చిన్న మరియు సన్న కారు రైతులు లేదా గొర్రెల పెంపకదారులు 500 + 25 మేము ఒకేసారి పెంచుకోలేమనో, లేదా ₹1,00,00,000 మాకు బ్యాంకర్ లోన్ ఇవ్వట్లేదనో, లేదా ఆ ₹1,00,00,000కి సంబంధించిన కొల్లాటరల్ సెక్యూరిటీస్ మేము బ్యాంకులో ప్రొడ్యూస్ చేయలేకపోతున్నామనో, వివిధ కారణాల చేత వివిధ రకాల కంప్లైంట్లని కేంద్ర ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకొని ఈ యూనిట్ సైజుల్ని 5 చిన్న భాగాలుగా విభజించడం అయితే జరిగింది. 500 + 25ని 400 + 20, 300 + 15, 200 + 10, 100 + 5 చొప్పున 5 చిన్న భాగాలుగా విడదీస్తూ 1,00,00,000, 80 లక్షలు, 60 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు యూనిట్ సైజుగా యూనిట్ కాస్ట్గా పెట్టడం జరిగింది. దీంట్లో 50% అంటే మీరు ఏ యూనిట్ అయితే ఎంచుకుంటున్నారో దానికి సంబంధించిన మొత్తంలో 50% అన్నది సబ్సిడీ రూపంలో రావడం అయితే జరుగుతుంది. కానీ గతంలో లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పు ఏంటంటే, ఈ కొత్త ఏ అయితే యూనిట్ పెడుతున్నారో దాంట్లో 10% అంటే మీరు ఎంత యూనిట్ సైజ్ అయితే ఉందో దాంట్లో 10% అంటే దాంట్లో ఉన్న 80 లక్షల యూనిట్ పెడితే 8 లక్షల రూపాయలు మార్జిన్ మనీ అంటే బెనిఫిషియరీ రైతు ఖచ్చితంగా కట్టుకోవాల్సి ఉంటుంది. మిగతాది బ్యాంకు లోన్ ఇస్తారు. 50% సబ్సిడీలో ఎటువంటి మార్పు లేదు. దీని తర్వాత పందుల పెంపకంలోకి వచ్చేసరికి 60 లక్షలు దాని యూనిట్ కాస్ట్. 60 లక్షల్లో 50% అంటే 30 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఔత్సాహిక ఇప్పుడు కొత్తగా ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో, నా స్వీయ అనుభవంతో నేను చూసిన రైతుల గురించి, నేను మన ఎర్రగొండపాలెంలో కానీ ఇప్పుడు అర్ధవీడు మండలంలో కానీ ఈ రైతులని చూస్తున్న కొద్దీ నేను నా స్వీయ అనుభవంతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ పందుల పెంపకంలో చాలా మనం మార్కెట్కి చాలా ఇప్పుడు అవసరం చాలా ఉంది. పందులకి మార్కెట్లో గిరాకీ విపరీతంగా ఉంది. కానీ పెంచేవాళ్ళు లేరు. వీటికి అయ్యే ఖర్చు కూడా ఏం లేదు. షెడ్స్ మీకు సబ్సిడీలో వచ్చేస్తాయి. జస్ట్ మీరు పందుల్ని పెంచుకోవడం, వాటికి సంబంధించిన ఫీడింగ్ అంటే వాటికి మేపు, దానికి కొత్తగా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఏ చెత్త వేసినా ఇంట్లో ఉన్నది కానీ, లేదా ఏదన్నా సాంఘిక సంక్షేమ లేదా గురుకుల పాఠశాలల్లో నుంచి తెచ్చుకున్న లేదంటే మీ సమీపంలో ఉన్న హోటల్స్ ఏ వేస్ట్ అయినా తెచ్చి వేస్తే అవి తిని సైజు ఇమ్మీడియట్గా అంటే మీకు 1.5 నుంచి 2 నెలల్లో 5 నుంచి 8 కేజీల వరకు వెయిట్ గెయిన్ ఉండడం జరుగుతుంది. తర్వాత ఒక ఈతకు 8 నుంచి 12 పిల్లల్ని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఇది పూర్తిగా ఆర్థిక పరిపుష్టి కల్పిస్తూ ఆ రకంగా రైతుకి ఆర్థిక స్వావలంబన చేకూర్చే స్కీముల్లో ఈ పందుల పెంపకం అన్నది చాలా ఎక్కువగా దోహదపడుతుందని మీకు మరొకసారి తెలియజేస్తూ, ఇప్పుడు కొత్తగా ఔత్సాహిక రైతులు ఎవరన్నా ఉంటే ఈ పందుల పెంపకం మీద కొంచెం దృష్టి పెట్టవలసిందిగా మిమ్మల్ని మరీ కోరుకోవడం జరుగుతుంది. సార్, మరి ఇటీవల కాలంలో PMEGP స్కీమ్ అనేది కూడా చాలా వరకు పాడి రైతులకైతేనేమి పశుపోషకులకు సహాయపడుతుందని చెప్పేసి అంటుంటారు. మరి ఆ స్కీమ్ యొక్క వివరాలు ఏ విధంగా ఉన్నాయంటారు? PMEGP అన్నది ఇప్పుడు విరివిగా ప్రాచుర్యం పొందుతున్న స్కీము. ప్రతి వాళ్ళకి దాదాపుగా అవగాహన ఉండి ఉంటుంది. PMEGP అంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. అంటే ఈ PMEGPలో గతంలో ఇది 2007-8 సంవత్సరం నుంచి ఈ PMEGP అనేది అమలవుతూ వస్తున్నది. కానీ 2020-21 సంవత్సరం నుంచే ఇది పశుసంవర్ధక శాఖ యూనిట్లను కూడా దీంట్లో కలుపుకోవడం అయితే జరిగింది. ఈ PMEGPలో మహిళలకైతే అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలకైతే 35% సబ్సిడీ, పట్టణ ప్రాంతంలో ఉన్న మహిళలకైతే 25% సబ్సిడీ, పురుషులలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న పురుషులకైతే 30% సబ్సిడీ, పట్టణ ప్రాంతంలో ఉన్న పురుషులకైతే 20% సబ్సిడీతో యూనిట్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ PMEGPలో 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఈ PMEGP 10వ తరగతి పాస్ సర్టిఫికేట్తో సహా మీ సంబంధించిన డాక్యుమెంట్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీరు ముందే బ్యాంకర్తో వెళ్ళి బ్యాంకర్తో మాట్లాడుకొని, మేము పలానా బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటున్నాం,
మాకు ఈ పిఎంఈజీపీలో దీనికి అవకాశం కల్పించండి అని చెప్పి మీరు యూనిట్ అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇమ్మీడియట్గా నేను ఏదైతే ఇందాక 30% సబ్సిడీ అయితే చెప్పానో అది మీకు ఫస్ట్లో పడదు. మీ యూనిట్ అంటే మీరు బ్యాంకుతో 3 ఏళ్ళలో 5 ఏళ్ళలో ఎంతో మీ పీరియడ్ పెట్టుకుంటారు. ఆ లోన్ రీపేమెంట్ పీరియడ్ అంటారు దాన్ని. ఆ లోన్ రీపేమెంట్ పీరియడ్ అంతా అయిపోయిన తర్వాత మీరు ప్రాంప్ట్గా అంటే మీరు కరెక్ట్గా ఆ లోన్ రీపేమెంట్ కంతులు కడుతూ ఉంటే లాస్ట్లో అంటే లాస్ట్ 2 లేదా 3 కంతులు కేంద్ర ప్రభుత్వం కట్టేసి తద్వారా ఇది మీ లోన్ని మీకు ఇవ్వాల్సిన సబ్సిడీని ఆ రకంగా ఇచ్చి ఈ స్కీమ్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే దీన్ని బ్యాక్ ఎండెడ్ సబ్సిడీ అంటాం. సార్ మేము అప్లై చేసాము ఇంకా డబ్బులు పడలేదంటే వెంటనే పడవు. ఈ లోన్ రీపేమెంట్ పీరియడ్ మీరు ప్రాంప్ట్గా చేస్తూ వాయిదాలన్నీ సకాలంలో చెల్లిస్తుంటేనే మీకు ఈ సబ్సిడీ అనేది లాస్ట్లో పడడం అయితే జరుగుతుంది. సార్ మరి డాక్టర్ గారు, కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మరి పశుసంవర్ధక శాఖ ద్వారా అనేక పశు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి కదా. ఏ కార్యక్రమాలు ఈ పశుసంవర్ధక శాఖ ద్వారా పశుపోషకులకు అందుతున్నాయి? ముఖ్యంగా ఈ పశుపోషకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక చేయూతను అందిస్తుంది? నూతనంగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖని మరియు ఎన్ఆర్ఈజీఎస్ డిపార్ట్మెంట్ని ఈ రెండింటిని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ రెండిటితో ప్రాయోజిత కార్యక్రమాలు కొన్ని అమలు చేయడం జరుగుతుంది. వీటిల్లో భాగంగా ఆవులు లేదా గేదెల పెంపకదారులకు మినీ గోకులాలని, గొర్రెలు లేదా మేకల పెంపకదారులకు గొర్రెల షెడ్ అని, కోళ్ల పెంపకదారులకు కోళ్ల షెడ్లని నిర్మించడం జరుగుతుంది. దీంట్లో ఆవులు లేదా గేదెల పెంపకదారులకు 90% సబ్సిడీతో యూనిట్లు మంజూరు చేయడం జరుగుతుంది. మిగతా వాటికి అంటే గొర్రెలు లేదా మేకలు, కోళ్ళు వీటికి 70% సబ్సిడీతో మీకు అందించడం జరుగుతుంది. దీంట్లో గేదెలలో 2 గేదెలు, 4 గేదెలు, 6 గేదెల చొప్పున మీ షెడ్ల నిర్మాణ సైజును బట్టి మీ యూనిట్ కాస్ట్ని నిర్ణయించడం అయితే జరిగింది. 2 గేదెలకైతే 1,15,000 అని, 4 గేదెలకైతే 1,85,000 అని, 6 గేదెలకైతే 2,30,000 చొప్పున యూనిట్ కాస్ట్ని మంజూరు చేయడం జరిగింది. దీంట్లో 90% సబ్సిడీ పోను 2 గేదెలకి 11,500, 4 గేదెలకైతే 18,500, 6 గేదెలకైతే 23,000 రూపాయలు రైతు కట్టుకోవాల్సి ఉంటుంది. మిగతా మొత్తం సబ్సిడీ రూపంలో మీ అకౌంట్లలో జమ చేసి కరువు పని ద్వారా మీకు ఈ షెడ్ల నిర్మాణం అయితే జరుగుతుంది. అంటే ఏ పని అయిపోయినా ఆ పని అయిపోయిన వెంటనే ఆ పనికి సంబంధించిన పేమెంట్ వాళ్ళు ఆన్లైన్ చేసిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవ్వడం జరుగుతుంది. గొర్రెలు లేదా మేకలు 20 గొర్రెలు 50 గొర్రెలు చొప్పున డివైడ్ చేసి 20 గొర్రెలు అయితే 1,30,000, 50 గొర్రెలు అయితే 2,30,000 యూనిట్ కాస్ట్గా నిర్ణయించడం జరిగింది. కోళ్లలోకి వచ్చేసరికి 100 కోళ్ళు 200 కోళ్ళు అని పెట్టి 87,000 రూపాయలు మరియు 1,32,000 రూపాయలు వాటి యూనిట్ కాస్ట్గా నిర్ణయించడం జరిగింది. వీటిల్లో ఇందాక చెప్పినట్లే 30% రైతు వాటా, మిగతా 70% సబ్సిడీ, ప్రభుత్వ సబ్సిడీ అందిస్తుంది. సార్ మరి వర్షాలు పడుతున్నాయి కదా, ఇట్లాంటి నేపథ్యంలో చాలా వరకు కూడా అనేక వ్యాధులు సంక్రమించడానికి అవకాశం లేకపోలేదు. పశువులకైతేనేమి, గొర్రెలకైతేనేమి, మేకలకైతేనేమి, కోళ్ళకైతే కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో పశుపోషకులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి? ఒకవేళ ఏదేని వ్యాధి సంక్రమిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు అకాల వర్షాలు అంటాం వీటిల్ని. ఈ అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో మనము ముఖ్యంగా గేదెలకు, మన ఏరియాలో ఉండే గేదెలకు కానీ ఆవులకు కానీ రాష్ట్ర ప్రభుత్వం గాలికుంటు టీకాలు అందించడం జరిగింది. ఈ గాలికుంటు టీకాలను మీ సంబంధిత రైతు సేవా కేంద్రాలలో ఉన్న పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్లు లేదా మీ సమీప పశు వైద్యశాలలోని పశు వైద్యులు వీళ్ళ దగ్గరికి వెళ్తే మీకు గాలికుంటు టీకాలు అందించడం జరుగుతుంది. మీరు పొరపాటున వేసుకోకపోయిన పక్షంలో, వేసుకుంటే మంచిది, ఇంకా ఆ జబ్బుని మనం నిర్మూలించుకున్నట్లే. గాలిగుంటు టీకాలని ఖచ్చితంగా వేయించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక టీకా వల్ల ఒక పూట పాలు తగ్గచ్చు లేదా కొద్దిగా నల్లతగా ఉండొచ్చు ఆ ఒక్క పూట. కానీ ఒక్కసారి గాలికుంటు జబ్బు బారిన పడిన పశువు అది దానివల్ల రైతుకయ్యే ఖర్చు కానీ, దానివల్ల రైతుకయ్యే లాస్ కానీ, దానివల్ల ఆ పశువు పడే బాధ కానీ అది చెప్పలేనిది.
కాబట్టి దయచేసి గాలికుంటు టీకాలని వేసుకోవాల్సిందిగా మిమ్మల్ని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. తర్వాత గొర్రెలు లేదా మేకల్లో చీడపారుడు వ్యాధి అన్నది ఈ సీజన్లో ఎక్కువగా వస్తుంది. పారుడు వ్యాధి. ఆ, పారుడు వ్యాధి, దీన్ని పీపీఆర్ అంటాం. ఈ పీపీఆర్కి సంబంధించిన టీకాలు కూడా మన పశుసంవర్ధక శాఖ తరపున పశుసంవర్ధక శాఖ ఆసుపత్రుల్లో లేదా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దయచేసి గొర్రెలు లేదా మేకల పెంపకదారులు ఈ పీపీఆర్ వ్యాక్సిన్ కూడా వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కొన్ని ఏరియాల్లో, అంటే కొన్ని సెలెక్ట్ ఏరియాస్లో నోటి జబ్బు, అంటే నోటి పుండు ఉంటుంది, దాన్ని బ్లూ టంగ్, నీలి నాలుక, ఈ నోటి జబ్బు కూడా కొన్ని ఏరియాల్లో ఉంది. ఆ నోటి జబ్బు ఉన్న ఏరియాల్లో ఖచ్చితంగా ఈ బ్లూ టంగ్ వ్యాక్సిన్ 2 సార్లు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒకసారి వేసుకున్న 15 నుంచి నెల రోజుల లోపు దాని బూస్టర్ డోస్ కూడా వేసుకోవాల్సిందిగా మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని సెక్స్ సార్టెడ్ సెమెన్ అంటున్నాం, SSS అని. ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ టెక్నాలజీ ఏంటంటే, పాడి రైతులకు, ముఖ్యంగా ఈ గేదెలు ఆవులు ఉన్న వాళ్ళకి పెయ్యదూడ పుడితేనే వాళ్ళకి భవిష్యత్తు దాని వల్ల వచ్చే లాభాలు ఇవన్నీ ఎక్కువ ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ దూడ పుడుతుందన్నది మనకి సంబంధం ఉండదు, తెలియదు. కానీ ఇప్పుడు ఈ SSS టెక్నాలజీ ద్వారా ఖచ్చితంగా పెయ్యదూడనే పుట్టించే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ SSS టెక్నాలజీని మీరందరూ దయచేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకి నేటి పెయ్యదూడే రేపటి పాడి గేదె. అవును. కాబట్టి దయచేసి ఈ SSS టెక్నాలజీ మీ ఏరియాలో ఉన్నప్పుడు, దీనికి ముందే, అంటే దీంట్లో ఉన్న ఇంకొక మనకి రైతుకి సంబంధించిన మేలైన పాయింట్ ఏంటంటే, ఇది కొంచెం మామూలుగా చేసే AI కన్నా ఇది కాస్ట్లీ. మీకు మీ దగ్గర ముందే 500-600 రూపాయలు కట్టించుకోవడం అయితే జరుగుతుంది. కానీ 3 సార్లు కానీ వేసిన ఈ సూదేసిన కట్టని పక్షంలో మీ డబ్బులు పూర్తిగా మీకు వాపస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏదైనా పొరపాటు వల్ల మగదూడ లేదా మగ పశువు పుట్టిన వెంటనే మీరు కట్టిన 600 రూపాయల్లో సగం, అంటే 300 రూపాయలు మీకు మళ్ళీ వాపస్ చేసేయడం జరుగుతుంది. దూడ పుట్టిన తర్వాత మగది పుడితే, మగ దూడ పుడితే మీకు మీ డబ్బుల్లో సగం డబ్బులు వాపస్ చేసేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ SSS టెక్నాలజీని మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు NLM స్కీమ్ ద్వారా అయితేనేమి, PMEGP స్కీమ్ ద్వారా అయితేనేమి పశుపోషకులకు ఎలాంటి సేవలు పశుసంవర్ధక శాఖ ద్వారా అందిస్తుంది. అదేవిధంగా ఈ సీజనల్గా ఎలాంటి జబ్బులు సంక్రమించడానికి అవకాశం ఉంది, ముందస్తుగా ఎలాంటి వ్యాధి నిరోధక టీకాలు మరి పశుపోషకులు వేయించుకోవాలి, ఇత్యాది పశువులకు వేయించుకోవాలి, ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు.